వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అల్లం పచ్చడి చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కాగాక మినపప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా వేపుకోవాలి. ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర, ఎండుమిర్చి, కారం ఉన్న కాయలు అయితే కనుక 3 వేసుకోవాలి. కారం లేని కాయలు అయితే కనుక 4-5 వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా వేపుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్ది చింతపండు కూడా వేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిచ్చాక మిక్సీ చేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. దాంట్లోనే 3 వెల్లుల్లిపాయల రెబ్బలు కూడా వేసుకోవాలి. షుగరు ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే కనుక 4 స్పూన్లు వేసుకోవాలి. కారం తక్కువ ఉంటే కనుక 3 స్పూన్లు సరిపోద్ది. ఇలాగ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి.